హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పోలీసులు అపూర్వను అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర బాధగా భూమి దగ్గరకు వచ్చి, అమ్మ భూమి, ఆ అపూర్వ గురించి నువ్వు ఎంతలా చెప్పినా కూడా నేను నమ్మలేదమ్మా. ఆ అపూర్వను గుడ్డిగా నమ్మానమ్మా. మీ అమ్మను చంపింది ఆ అపూర్వ అని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా అని శరత్ చంద్ర భూమి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. నానా, బాధపడకండి, ఇప్పటికైనా నిజం తెలిసింది, నాకు అదే సంతోషం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర శోభ ఫోటో దగ్గరకు వెళ్ళి, శోభ, నిన్ను చంపింది అపూర్వ అని భూమి ఎంత చెప్పినా కూడా భూమి మాటను నేను నమ్మలేదు. అపూర్వ ఇంత పని చేస్తుందని అసలు అనుకోలేదు శోభ. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఆ అపూర్వ పొట్టను పెట్టుకుంది. ఆ అపూర్వకు మన భూమి శిక్ష పడేలా చేసింది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నాన్న, బాధపడకండి అని భూమి అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర శోభచంద్ర ఫోటోకి ఉన్న దండను తీసేస్తూ ఉంటాడు. నాన్న, ఏం చేస్తున్నారు నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక ఆ దండను తీసుకొచ్చి శరత్ చంద్ర అపూర్వ ఫోటోకి వేస్తూ ఉంటాడు. డాడీ, ఏం చేస్తున్నారు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇక అపూర్వ చచ్చిపోయింది అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అమ్మ భూమి, శోభ చనిపోలేదమ్మా. నీ పట్టుదల, నీ ధైర్యం ముందు శోభ బ్రతికున్నట్టే అనిపిస్తుందమ్మా. నిన్ను చూస్తుంటే అచ్చం నా శోభను చూసినట్టే ఉందమ్మా అని శరత్ చంద్ర భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక నీ గురించి ఎవరు ఏం చెప్పినా కూడా నేను నమ్మనమ్మా. ఆ రోజుల్లో మీ అమ్మకు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చేదన్నో ఈ రోజు నుంచి నీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తానమ్మా. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నువ్వు చెప్పిందే వేదం, నువ్వు మాట్లాడిందే కరెక్ట్, ఇక అంతే అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే ఇక నక్షత్ర మాత్రం కోపంగా శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. మా అమ్మను అరెస్ట్ చేయించి మీ తండ్రి కూతురిద్దరూ ఒక్కటైపోతారా? మా అమ్మకు ఈ గతి పట్టించిన ఎవరిని కూడా వదిలిపెట్టను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. నాన్న, అమ్మ చనిపోయి చాలా రోజులే అవుతుంది, కానీ అమ్మ ఆత్మ ఇన్ని రోజులు శాంతించలేదు నాన్న. ఇప్పుడు అమ్మ ఆత్మ శాంతించింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవునమ్మా భూమి, ఈరోజు నిజంగా తన్ను చంపిన అపూర్వ అరెస్ట్ అయినందుకు మీ అమ్మ ఆత్మ శాంతించి ఉంటుంది అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష సమయంలో నువ్వు ఏం కోరినా కూడా ఇస్తానమ్మా, నీకేం కావాలో కోరుకోమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక భూమి గగన్కి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా భూమి ఆలోచిస్తున్నావు? నీ కోరికను ఈ నాన్న తీర్చడేమోనని అనుమానంగా ఉందా? నీ కోరిక ఏదైనా తీర్చేస్తానమ్మా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న చెర్రీ, భూమి, మామయ్య నీకు మంచి ఆఫర్ ఇచ్చాడు, యూజ్ చేసుకో, నీ మనసులో ఉన్న కోరికను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అవునమ్మా భూమి, ఇన్ని రోజులకి మీ నాన్నకు నిజమేంటో తెలిసింది. ఆ సంతోష సమయంలో నువ్వు కోరింది ఇస్తా అంటున్నాడు, కోరుకో భూమి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి, ఎందుకు భూమి, మీ నాన్న ఏదైనా కోరిక కోరుకోమన్నా కూడా నీ కోరికేంటో చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నాన్న బాధపడతారు నా కోరికేంటో తెలిస్తే అని భూమి చెప్తూ ఉంటుంది. బాధపడినమ్మా, నీ కోరిక ఏదైనా తీర్చేస్తాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. భూమి, నువ్వు చెప్పకపోతే నీ కోరికేంటో నేను బావగారికి చెప్తాను అని కృష్ణప్రసాద్ అంటాడు. వద్దు మావయ్య, వద్దు, నాన్నకు ఏది చెప్పొద్దు, నాన్న బాధపడితే నేను చూడలేవను, ఇన్ని రోజుల తర్వాత నాన్న మొహంలో సంతోషం చూస్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. కేపీ, భూమి కోరికేంటో నీకు తెలుసా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. తెలుసు బావగారు అని కృష్ణప్రసాద్ అంటాడు. భూమి కోరిక ఏదైనా నేను తీరుస్తాను, చెప్పు కేపీ, భూమి కోరికేంటో చెప్పు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. భూమి మిమ్మల్ని ఎలా అయితే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిందో గగన్ని కూడా అలాగే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది బావగారు. గగన్తో విడాకులు తీసుకోవటం భూమికి అసలు ఇష్టం లేదు, కానీ మీ ప్రేమను దక్కించుకోవడం కోసం, మీ మాటను కాదనకుండా ఉండటం కోసం భూమి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టింది బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర భూమి దగ్గరకు వెళ్ళి, భూమి, కేపీ చెప్పింది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, బావంటే నాకు ఇష్టం, కానీ నీ తర్వాతే నాన్న బావ అని భూమి చెప్తూ ఉంటుంది.
నా కోసం నీ ప్రేమను చంపుకున్నావా భూమి? నా కోసం నీ ప్రేమ నీకు దూరం అవ్వటానికి వీల్లేదు భూమి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి మావయ్య, గగన్ అన్నయ్యని భూమిని కలిపేస్తావా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. అవునరా చెర్రీ, ఇన్ని రోజులు ఆ గగన్పై కోపం పెంచుకున్నాను. అపూర్వ ఇంత కుట్ర పన్నిందని అసలు తెలుసుకోలేకపోయాను. అపూర్వనే మన రెండు కుటుంబాలు దూరం అవ్వటానికి కారణమని తెలుసుకున్నాను. నా తప్పు నాకు అర్థమైంది. అపూర్వను గుడ్డిగా నమ్మి గగన్ని శత్రువుగా భావించాను. గగన్ నా శత్రువు కాదు. ఇక మీదట నా అల్లుడు, ఇప్పుడే నా కూతురు నా అల్లుడిని ఒకటి చేస్తాను రామ్మ భూమి అని శరత్చంద్ర భూమిని తీసుకొని వెళ్తూ ఉంటే భూమి సంతోషంతో కృష్ణప్రసాద్ చెర్రీ వైపు చూస్తూ ఉంటే ఆల్ ది బెస్ట్ భూమి అని చెప్పి చెర్రీ కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు పంతులు గారు మండపంలో కూర్చొని ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక శారద మాత్రం బాధపడుతూ కూర్చుంటుంది. ఒరే గగన్, ముహూర్తానికి టైం అయిందంట్రా, పంతులు గారు పిలుస్తున్నారా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక నీకు సమయం లేదు గగన్, ఇదే ఆఖరి నిమిషం. ఇప్పుడే నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. తారతో వెళ్ళి పీటల మీద కూర్చుంటావా, లేదంటే భూమి కావాలని భూమి దగ్గరకు వెళ్తావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. భూమి కావాలని నా మనసు చెప్తుందమ్మా, కానీ పూరి కోసం ఈ పెళ్లి చేసుకోక తప్పట్లేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఈ మాటలను పూరి వింటుంది. అన్నయ్య, నీకు తారను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? నా కోసమే తార మెడలో తాళి కడతా అంటున్నావా అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. వాడి మనసులో ఇంకా భూమి ఉంది. భూమినే వాడు ప్రేమిస్తున్నాడు. భూమి ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాడు. నిజంగా నీ సంతోషం కోసమే వాడు తార మెడలో తాళి కడతా అంటున్నాడు పూరి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అన్నయ్య, నిజంగా భూమి ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా అని పూరి అడుగుతూ ఉంటుంది. నిజమే, భూమి ఏ తప్పు చేయలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరి ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదన్నయ్య అని పూరి అడుగుతూ ఉంటుంది. నువ్వు ధృవ లేకపోతే ఉండలేవని అంటున్నావు కదా పూరి, ధృవనే నీకు భర్తగా కావాలంటున్నావు కదా పూరి, ధృవతో నీ పెళ్లి జరిపించడం కోసమే నేను నిజం తెలిసి కూడా తెలియనట్టు ఉండిపోయాను, భూమికి అన్యాయం చేయడానికి సిద్ధపడ్డాను అని గగన్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, ఈ సమయంలో చెప్తున్నావేంటన్నయ్య, ఈ విషయం కాస్త ముందు తెలిసినా ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం చేసేవాళ్ళం కదా అని పూరి చెప్తూ ఉంటుంది. అప్పుడే ధృవ తార ఇద్దరూ కూడా గగన్ పూరి ఉన్న రూమ్లోకి వస్తారు. ముహూర్తానికి టైం అయింది, అన్న చెల్లెలిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారు, పదండి పంతులు గారు పిలుస్తున్నారు అని తార అంటూ ఉంటుంది. తార, నీతో మాట్లాడాలి అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. ఏదైనా సరే పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం, ముహూర్తానికి టైం అవుతుంది పదండి అని చెప్పి తార అంటూ ఉంటుంది. ఇక గగన్ మాత్రం అలానే కూర్చొని ఉంటాడు. గగన్ గారు, ఏంటి మీకేదో పెళ్ళి ఇష్టం లేనట్టు బలవంతంగా మండపంలోకి తీసుకెళ్లాలన్నట్టు కూర్చున్నారు, రండి వెళ్దాం అని చెప్పి తార గగన్ని లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇంకా గగన్ మాత్రం బాధగా శారద వైపు చూస్తూ ఉంటాడు. ఇక అలా రెండు జంటలు కూడా వెళ్ళి మండపంలో కూర్చుంటాయి. పంతులు గారు మంత్రాలు చదువుతూ రెండు జంటల చేత పూజలు జరిపిస్తూ ఉంటారు. పంతులు గారు, అవసరమైన మంత్రాలు చదివేసి తాళి కట్టించేయండి అని చెప్పి తార అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. పంతులు గారు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని తార అంటూ ఉంటుంది. ఏమోనమ్మా, ఇప్పటి పిల్లలు తాళి కట్టే వరకు కూడా ఆగట్లేదు అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు మాత్రం తార ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను ఆలస్యం చేస్తే ఆ భూమి ఏ క్షణమైనా రావచ్చు, ఈ పెళ్ళి ఆపవచ్చు, గగన్ గారికి కూడా ఆ భూమిపై ప్రేమ ఉంది కాబట్టి వెంటనే గగన్ గారు కూడా ఆ భూమి వైపు టర్న్ అయిపోతారు అని చెప్పి తార మనసులో అనుకుంటుంది. అందుకే వీలైనంత తొందరగా తాళి కట్టించుకోవాలి అని తార మనసులో అనుకొని, పంతులు గారు ప్లీజ్ మీకెంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను, వెంటనే తాళి కట్టించండి అని తార పంతులు గారికి సైగ చేసి గగన్ చూడకుండా చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని పంతులు గారు అంటారు. ఇక గగన్ బాధగా కూర్చొని ఉంటే, నాయనా ఈ తాళిని తీసుకొని అమ్మాయి మెడలో కట్టే అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక గగన్ తాళిని తీసుకొని అలానే చూస్తూ ఉంటాడు. గగన్ గారు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు, తాళి కట్టండి, మీరు నా మెడలో తాళి కడితేనే మా అన్నయ్య పూరి మెడలో తాళి కడతాడు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక గగన్ అలానే తాళి వైపు చూస్తూ ఉంటాడు. తార మెడలో తాళి కట్టడానికి గగన్ ముందుకి వంగగానే ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని శరత్చంద్ర గట్టిగా అరుస్తాడు.
దాంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పెళ్లి మండపం మీద కూర్చున్న తార ఎందుకు జరగదు ఈ పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకంటే గతంలో భూమికి గగన్కి పెళ్ళైంది కాబట్టి అని శరత్ చంద్ర అంటాడు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారు, మీరే కదా భూమితో డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టించింది అని చెప్పి తార శరత్ చంద్రాని అడుగుతూ ఉంటుంది. వాళ్ళ ప్రేమ విలువ తెలియనప్పుడు వాళ్ళిద్దరూ విడిపోవాలనుకున్నాను, కానీ వాళ్ళ ప్రేమ విలువ ఇప్పుడు తెలిసింది, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలనుకుంటున్నాను అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. గగన్, భూమి నీ భార్య, భూమిని వదిలి నువ్వు ఉండలేవని నాకు తెలుసు. భూమికి నువ్వంటే ప్రాణం, నీకు భూమి అంటే ప్రాణం. మీ ఇద్దరిని విడదీస్తే ఆ పాపం నాకు ఖచ్చితంగా తగులుతుంది. నా కూతురు సంతోషంగా ఉండాలంటే అది నీతోనే ఉండాలి. రా గగన్, నీ భార్యను నీతో తీసుకెళ్ళిపో అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక గగన్ కిందికి వస్తూ ఉంటాడు. గగన్ గారు, భూమి వాళ్ళ నాన్న వచ్చి పిలవగానే మీరు అలా వెళ్ళిపోతున్నారు, మరి ఇక్కడ మీ చెల్లెలు పూరి పరిస్థితి ఏంటి అని తార అడుగుతూ ఉంటుంది. బావా, తార నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక తార కూడా కోపంగా భూమి దగ్గరకు వచ్చి, ఏయ్ భూమి, ఏంటి నా మెడలో తాళి కట్టాల్సిన గగన్ గారిని ఈ సమయంలో నీ భర్త అంటాం కరెక్టా అని తార అడుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కాదు, నేను మొదటి నుంచి గగన్ బావ నా భర్తని చెప్తూనే ఉన్నాను, మా ఇద్దరిని ఎవరు విడదీయలేవరని చెప్తూనే ఉన్నాను, పంచభూతాల సాక్షిగా మేము కలిసామని చెప్తూనే ఉన్నాను. నా మాట వినిపించుకోకుండా నా బావను సొంతం చేసుకోవాలని చూశావు. నాది తప్ప నీది తప్ప మీరే చెప్పండి అని చెప్పి పెళ్లికి వచ్చిన గెస్ట్లందరిని భూమి అడుగుతూ ఉంటుంది. అందరి ముందు మా పరువు తీయాలని చూస్తావా నిన్ను అని చెప్పి తార భూమిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు గగన్ తార చేతిని గట్టిగా పట్టుకొని భూమిని గట్టిగా హగ్ చేసుకొని, భూమి, నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాను, నన్ను క్షమించు భూమి, నన్ను క్షమించు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక గగన్ భూమిని గట్టిగా హగ్ చేసుకుంటే అది చూసి శరత్ చంద్ర సంతోషపడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.